ఇటల్ కనుక చూసుకుంటే ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీర్మానం చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎంతంటే అంత విచక్షణ కోల్పోయి చాలా నీచంగా చాలా దారుణంగా మాట్లాడిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. తీర్మానం కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిందో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపో తింటే దుడ్డని కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. సో ఇక్కడ విషయం ఏంటంటే తీర్మానం చెప్తున్న విషయం ఏంటంటే బీసీల గురించి బీసీలే ఉద్యమాలు చేయాలని చెప్పి బీసీల గురించి బీసీలే ఉద్యమాలు చేయాలి తప్ప నువ్వెవరమ్మ చేద్దానికి నీకేమైనా అవుతుంది, నీకేమైనా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని చెప్పేసి చాలా కూడా దిగజాడు మాటలు మాట్లాడని చెప్పేసి మనం క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. నిజంగా కూడా 100% ఇవి దిగజాడు మాటలని చెప్పేసి నేను చాలా క్లారిటీగా మాట్లాడతా. నాకేమైనా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని చెప్పేసి చాలా కూడా దిగజాడు మాటలు మాట్లాడని చెప్పేసి అర్థమవుతుంది. సో దీన్ని ఈ యొక్క వీడియో చూసిన కొంతమంది జాగృతి నాయకులు కావచ్చు, కొంతమంది కవిత అభిమానులు కావచ్చు, సో వాళ్ళు వెళ్ళి దాడి చేయడం జరిగింది. నిజంగా దాడి చేయడం కరెక్టా కాదంటే నేను 100% దాన్ని సపోర్ట్ చేయను. బట్ ఏంటంటే తీర్మానం వల్ల కూడా అలా మాట్లాడి ఉండకూడదు, లిటరల్ గా చెప్తున్నా. సో దాడిని 100% సపోర్ట్ చేయను, దాడి చేయడం తప్పే. బట్ ఏంటంటే ఇక్కడ తీర్మానం వల్ల కూడా మిస్టేక్ ఉందని చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే చూసుకుంటాం కనుక ఇప్పుడు ఒక మహిళను పట్టుకొని కంచం పోతుందా నీకు, మా బీసీలతో నీకు కంచం పోతుందా మంచం పోతుందా అని చెప్పేసి చాలా కూడా వల్గర్ గా మాట్లాడడం జరిగింది. నీతి నిజాయితీ ఉన్న బీసీ నాయకుడు తీర్మానం మల్లన్న అయితే సో మా బీసీ ఉద్యమానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జాగృతి కావచ్చు, ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. సో మీరు కూడా పోరాటం చేయండి బీసీల తరఫున, సో మేము అప్పుడు స్వాగతిస్తాం అంటే చాలా కూడా బాగుండేది. బట్ ఏంటంటే ఇక్కడ లూజ్ టంగ్ యూజ్ చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత సంబరాలు చేసుకుంటే కల్వకుంట్ల కవిత 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఆమెలో సంబరాలు చేసుకుంటే మరి ఈయనకు వచ్చేది ఏందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈయన కూడా ఒక ఉద్యమకాడు, ఆమె కూడా ఒక ఉద్యమం చేస్తున్నాడు చేయని ఇప్పుడు దాన్ని సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అది జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నా సెకండరీ థింగ్. ఇప్పుడు తీర్మానం అనే పర్సన్ ఉద్యమం చేస్తుండు, కల్వకుంట్ల కవిత కూడా ఉద్యమం చేస్తుంది. నీ ఉద్యమం నీది, ఆమె ఉద్యమం ఆమెది. సో నిన్ను తీర్మానం నా ఉద్యమంలో కలవమని చెప్పలే కదా. ఆమె ప్రయత్నం ఏదో ఆమె చేస్తుంది. సో రాజకీయ పరంగా లేదా ఏ పరంగా ఆమె ప్రయత్నం ఏదో ఆమె చేస్తుంది. సో నీ ప్రయత్నాలు ఏదో నువ్వు చేస్తున్నావు.